ఆ మధ్య కొద్ది కాలం క్రితం యువగళం అని నామకరణం చేసి కుప్పంలో ఆర్భాటంగా పాదయాత్రని ప్రారంభించి ఆ యువగళం పాదయాత్ర ఏంటి ఆ పాదయాత్ర అంటే సాధారణంగా పాదయాత్ర అంటే ప్రతి ఊరు సావధానంగా ప్రజల కష్ట సుఖాలని పంచుకుంటూ ఆలకిస్తూ ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాల కోసం పనిచేసేటువంటి ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ప్రజల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క బాధల్ని ఆలకిస్తూ సమస్యల పరిష్కారానికి మదిలోనే ఆలోచన చేస్తూ ప్రజల్లో మమేకం అవుతూ ముందుకు సాగుతుంటారు. ఏంటి అంటే ఇది చూస్తే ఈ యువకులం అని మొదలుపెట్టిన ఈ యాత్ర బహిరంగ సభ ఉన్న చోట సభ పెడతాం, జనాన్ని పోగేయటం, డబ్బులు ఉన్నాయి పాపపు సొమ్ములు, జనాన్ని పోగేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతాం. ఈయనేమో యువగళం అంట, ఈయనేమో నవయువకుడు అంట, సాయంత్రం 5 అయితే కానీ బస్సులోంచి బయటికి రాడంట. ఇక పగలు కానీ ఎండలో కానీ నడిచేది లేదు. సాయంత్రం సూర్యుడు దిగిపోయిన తర్వాత ఈయన లెగుస్తాడు. ఆ బస్సులోంచి అక్కడి నుంచి సాయంత్రం 5 తర్వాత బయటకు వచ్చి ఏంటంటే మనకి ఏదైనా వీడియో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే పరిగెడతా ఉంటారు. ఎక్కడున్నాడండి అంటే అప్పుడండి బయలుదేరాడు, బస్ దిగి బయలుదేరాడండి, పడమటి సెంటర్లో ఉన్నాడండి అంటారు కాసేపు. మళ్ళీ రాత్రి 10ంటికి ఎక్కడున్నాడంటే ఏలూరు దగ్గర ఉన్నాడండి అంటాడు. ఇదేంటే ఇక అప్పుడే పడమట అన్నారు, 5ంటికి అప్పుడే ఏలూరు ఏంటి ఏం చేస్తున్నాడు అసలు? పాదయాత్ర మనుషులతో మాట్లాడుతున్నాడా ఏంటి, ఏం చేస్తున్నాడంటే అర్థం కాని పరిస్థితి. తెల్లారేపటికి అక్కడ మామూలుగా ఏలూరు వెళ్ళిపోయి పడుకున్నాడు అంటారు. పొద్దున్నే అంటే ఏలూరులో పడుకుని పొద్దున్న లేచి నడుస్తున్నా అంటే ఇక నడవడం. సాయంత్రం 5ంటికి ఏలూరులో బహిరంగ సభ. అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి పనికి రావట్లేదు అని చెప్పి అందరూ అంటున్నారు. కాబట్టి ఈయన ఆ మొదలెట్టిన యువగళం 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. 4000 కిలోమీటర్లు 400 రోజులు అన్నారు. ఈ తీరా చూస్తే అదంతా జంపింగ్ జపాంగ్ యాత్ర. అది పాదయాత్ర కాదు, అది జంపింగ్ జపాంగ్ యాత్ర. ఇక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి అక్కడ ఉంటాడు, అక్కడి నుంచి అక్కడ ఉంటాడు, ఉరుక్కుంటా పరుగు. మనకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడున్నాడు, సాయంత్రం చీకటి పడేప్పుడు ఇక్కడున్నాడు, మళ్ళీ పొద్దున్న లేచేప్పటికంటే ఆ ఊళ్ళో ఉన్నాడనే పరిస్థితి. ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు, ఆయన చనిపోయాడు. చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపలా. అతను సావుకు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా. వాళ్ళ నాన్నగారిని మాత్రం జైల్లో వేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర. అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు, దేవుడు పెట్ల. వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు. అదే ఆ యాత్ర ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమామ కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు. మరి ఎందుకు ఆపారు? అరెస్ట్ చేస్తే తప్పేంటి,
ఆయన పాపాలు చేశాడు, తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, అరెస్ట్ అయింది. నడవాలి కదా, నడవల. ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు, దొంగ లెక్కలు. సరే వేసుకుంటే వేసుకున్నావు, నీ ఇష్టం. ఈ యువకులం అని అట్ట దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు. బెజవాడ, గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా, ఏలూరు అని. ఏమండి, అక్కడి నుంచి అటు తెలిస్తే ఏంటంటే అదుగో ఏంటి అక్కడున్నాడు అక్కడంటే అసలు అర్థం కావట్లా. ఏ ఊరు, ఏ జిల్లాలు టపా జిల్లాలు దాటేటంటే మొక్కుబడి యాత్ర, రాజకీయ లబ్ధి కోసం యాత్ర, జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది. ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు, గాజువాకతో మూత వేశారు. గాజువాకతో మూత వేసి ముగింపు శాఖ ఎక్కడ అంటే భోగాపురం అంట. ఇదేంటి గాజువాకతో మూత ఏంటి, భోగాపురంలో సభ ఏంటి, ఏంటైపోయిందంటే యువకులం కాదంట, అది నవశకం అంట. మొదలెట్టినప్పుడేమో యువకులం, మూసిందేమో నవశకం అంట. మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో. అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన. సినిమా బ్లాక్ బస్టర్, సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట. కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట. 100కు 100% అది అట్టర్ ఫ్లాప్ సినిమా. వెనకటికి ఒక సినిమా మామూలు పెద్ద సినిమా హీరోలు ఆడిచ్చేవాళ్ళు, రిలీజ్ అవ్వగానే వారం రోజులకు 10 రోజులకి సినిమా లేచిపోగానే 50వ రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడో అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు, ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు. మళ్ళీ 100వ రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి 100 రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు. వెంటనే 100వ రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు. అటువంటి ఫంక్షన్కి దీనికి, ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు. ఏం సాధించారా అంటే లోకేష్ ఏం సాధించాడు, తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకులం నవశకం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది. ఒక అట్టర్ ఫ్లాప్, చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది. చాలామంది సినిమా పెద్ద హీరోలు, పెద్ద నటులు, పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు.